నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. నటుడు తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ తమిళనాడులో రాజకీయ వేడి రాజేస్తున్నారు. త్వరలో రానున్న ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. సింహం సింగిల్ గా వస్తుందంటూ డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఐఎమ్ కమింగ్ పేరుతో భారీ ఎలక్షన్ ప్రచారానికి నాంది పలికారు. ప్రస్తుతం దళపతి విజయ్ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ తమిళనాట ప్రకంపనలు సృష్టిస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని విజయ్ టీవీకే పార్టీ తొలి ప్రచార యాత్రను ప్రారంభించారు. ఇందుకోసం తిరుచి నగరాన్ని వేదికగా ఎంపిక చేసుకున్నారు. ఇది ద్రవిడ రాజకీయాల్లో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న ప్రాంతం కాగా ఇక్కడి నుంచే ఐఎమ్ కమింగ్ పేరుతో ఎలక్షన్ ప్రచారానికి తెరతీశారు విజయ్. ఈ క్రమంలోనే విజయ్ నేను విఫలం కాను, తమిళనాడు విజయ్ వారసత్వం తిరిగొస్తుంది వంటి నినాదాలతో ఉన్నటువంటి పార్టీ ప్రచార లోగోను ఆయన ఆవిష్కరించారు. ఇదిలా ఉండగా పార్టీ సభ్యత నమోదు కోసం మై టీవీకే అనే యాప్ ను కూడా ప్రారంభించారు. సుమారు 2 కోట్ల మంది సభ్యులను చేర్చుకోవాలన్న లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ ఇప్పటికే ప్రకటించింది. కాగా మీట్ ది పీపుల్స్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ వరకు వారాంతంలో అంటే ప్రతి శని ఆదివారాల్లో జనంలోకి వెళ్లబోతున్నారు టీవీకే అధినేత విజయ్. అయితే ఇది ఏపీలో జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో చేపట్టిన వారాహి యాత్రను గుర్తు చేస్తుంది. ఎందుకంటే విజయ్ కూడా ప్రచారం కోసం ప్రత్యేకంగా ఒక హైటెక్ బస్సును సిద్ధం చేశారు. బస్సుపై ఎవరూ ఎక్కకూడదన్న ఉద్దేశంతో పైభాగంలో ఇనుప కంచెలను సైతం అమర్చారు. దాంతో పాటుగా కెమెరాలు, సౌండ్ సిస్టంతో ఉన్న ఈ వెహికల్ పవన్ కళ్యాణ్ వారాహి స్టైల్లోనే కనిపించడం విశేషం. ఇదిలా ఉండగా విజయ్ ప్రచార యాత్రపై భారీ ఆంక్షలు ఉండటం గమనార్హం. మొత్తంగా యాత్రకు, సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు 25 కఠినమైన షరతులు విధించారు. రోడ్ షోలు, భారీ వాహన కాన్వాయ్లపై పలు ఆంక్షలు విధించారు. విజయ్ ప్రసార బస్సును అనుసరించడానికి కేవలం 5 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. పాదయాత్ర చేయడానికి లేదు. ప్రసంగాన్ని కేవలం 25 నిమిషాల్లో ముగించాల్సి ఉంటుంది. డ్రింకింగ్ వాటర్, ఫైర్ ఎక్విప్మెంట్ కూడా అందుబాటులో ఉంచారు. గర్భిణీ స్త్రీలు, మహిళలు, చిన్నారులు ఈ సభకు రావడానికి అనుమతి లేదు. ముఖ్యంగా ప్రజల భద్రత కోసం పార్టీనే బారికేడ్లు ఏర్పాటు చేయాలని తేల్చి చెప్పేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రచార యాత్రను ఉన్న పళంగా నిలిపివేసే అధికారం తమకు ఉందని పోలీసులు స్పష్టం చేశారు. ఇకపోతే ప్రచార యాత్ర ప్రారంభానికి తిరుచిని ఎంచుకోవడం, దీని వెనుక వ్యూహం ఏదైనా ఉందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. దీనికి కారణం ఈ ప్రాంతం ద్రవిడ రాజకీయాల్లో కీలక నిర్ణయాలకు చారిత్రక వేదికగా నిలవడమే. గతంలో తిరుచి తమిళనాడు రాష్ట్రానికి 2వ రాజధానిగా ప్రకటించారు ఏఐఏడీఎంకే అధినేత మాజీ సీఎం ఎంజీఆర్. అలాగే ప్రతిష్టాత్మకమైన మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారు ఆయన. ఇక డీఎంకే వ్యవస్థాపకుడు సిఎన్ అన్నాదురై సైతం తన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని తిరుచిలోనే తీసుకున్నారని తెలుస్తోంది. ఇక తాజాగా విజయ్ కూడా ఇదే బాటలో తన రాజకీయ ప్రస్థానాన్ని ఈ ప్రాంతం నుంచే ప్రారంభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం తమిళనాట డీఎంకే, అన్నా డీఎంకే కూటములు బలంగా ఉన్నాయి. నిజంగా ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల హవానే నడుస్తుందా? ఈ క్రమంలోనే అక్కడ కాషాయ జెండా ఎగరవేయాలని భావిస్తున్న బీజేపీ అన్నా డీఎంకేతో కలిసి సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంగా అడుగులు వేస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన టీవీకే వచ్చే ఎలక్షన్స్ లో భారీ ఎత్తున ఓట్లను చీల్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఈ కారణంగానే విజయ్ను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం ఆంక్షల పేరిట అడ్డుపడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఎంత నిర్బంధించినప్పటికీ విజయ్ క్రేజ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ గా బరిలోకి దిగుతున్న విజయ్ ఎంతవరకు తన సత్తా చాటుతారన్నది చూడాల్సిందే.